హలో గైస్, యాక్చువల్లీ మేము లాస్ట్ వీకెండ్ ఒక విజిటింగ్ ప్లేస్కి పోయింటిమి. అదేంటంటే ఫోర్ట్ కొచ్చి అనమాట. ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలంటే ఎర్నాకుళం నుండి బస్ జర్నీ తీసుకున్న తర్వాత అక్కడ మెరైన్ డ్రైవ్ అనే ప్లేస్ ఉంటుంది. సో మెరైన్ డ్రైవ్ నుండి ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలని అంటే లైక్ రోడ్ వే ఉంటుంది, వాటర్ వే ఉంటుంది. మాకు కొత్తగా ఎగ్జైట్మెంట్ కాబట్టి మేము వాటర్ వే ప్రిఫర్ చేసినాము. సో ఇక్కడి నుంచి ఫోర్ట్ కొచ్చి వెళ్ళాలి అని అంటే ఒక టికెట్ తీసేసుకొని సేమ్ బస్లానే బోట్ ఎక్కేసి అట్లా వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ వ్యూని చూస్తూ పోయినామన్నమాట. సో ఇంత వాటర్లో జర్నీ చేయడం మాకు ఫస్ట్ టైం కాబట్టి మస్తు ఎగ్జైటెడ్గా ఉండే అనమాట. సో అట్లా పోతున్నాము. లైక్ అక్కడ ఆ వ్యూ చూసినట్టయితే అవన్నీ నావెల్ షిప్స్ అనమాట. సో అవన్నీ చూస్తూ ఒక్కడే కాకుండా మస్తు ఉండే నావెల్ షిప్స్. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి చాలా అంటే చాలా చూస్తూనే ఉన్నామన్నమాట. ఇక్కడ ఒక్కొక్క క్లిప్లో ఒక్కొక్కటి చూస్తుండొచ్చు. ఈ కొన్ని ప్లేసెస్ యాడ్ చేసి ఉంటాయి. మళ్ళీ లైక్ మనకు స్టాప్స్ ఎట్లు ఉంటాయో రోడ్ వేలో లైక్ ఇట్లనే స్టాప్స్ కూడా ఉంటాయి అన్నమాట వాటర్ వేలో కూడా. నేను ఎప్పుడు రీల్స్లో చూడడం ఇట్లా లైక్ వాళ్ళు ఫస్ట్ టైం సైడ్ పైన బోట్లు ఎక్కడాలు అవన్నీ ఇప్పుడు కొంచెం రియల్గా చూసినందుకు ఇంకొంచెం భలే అనిపించుండే అప్పుడైతే. ఇట్లా వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ పోవాలి అని అంటే లైక్ ఇది ప్రిఫర్ చేసుకుంటారు అనమాట. కొంచెం ఇది ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ కాబట్టి. సో అట్లా వస్తారు. కొన్ని సీట్స్ చాలా సీట్స్ ఉండే ఇందులో, అంటే లిమిట్ ఉంటుంది అనమాట ఆ ఒక బోట్కి ఎన్ని సీట్స్ అని. సో ఇదొక స్టాప్ అనమాట. సో దాని తర్వాత ఇంకా కొన్ని స్టాప్స్ అరౌండ్ లైక్ 3 to 4 ఆ స్టాప్స్ అన్నీ క్రాస్ చేసిన తర్వాత ఫోర్ట్ కొచ్చి అనేది ఒకటి వస్తుంది అనమాట. సో ఇట్లా వెళ్తూ ఉంటే కొన్ని ఈ వేస్ పక్కనే కొన్ని ఇది స్టాప్ వచ్చేసింది. ఇది ఒక ఫ్లాట్ చూసిన నేను అక్కడ కొత్తగా కనిపించిన తర్వాత తీసేసుకున్నా. మెయిన్ రీజన్ ఫోర్ట్ కొచ్చికి నేను పోనీకి ఏంటంటే నేను ఒక్కసారి కూడా బీచ్ చూడలేదన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. సో అట్లా అక్కడ నుండి ఆ టైడ్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చేసి ఆ రాక్స్ని బీట్ చేస్తే ఆ రెబ్బల్లే వచ్చుండే ఆ రిథమ్ మాత్రం. ఇట్స్ లైక్ సౌండ్ థెరపీ. అండ్ టైడ్స్ వస్తూనే ఉన్నాయి. అట్లా కొంచెం సేపు ఎంజాయ్ చేసినాం. అక్కడ దిగేసి శాండ్ అది ఇది అంతా ఏమంటినా పట్టించుకోకుండా వచ్చినాం రాబాయ్ ఎంజాయ్ చేయాలి అన్నట్టు. ఇవి కొన్ని వ్యూస్ అనమాట అక్కడ. సరే ఎంజాయ్ చేసిన తర్వాత మనకు మస్తు ఆకలి అవుతుంది కదా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి. ఆ రెస్టారెంట్లో మేము తినేసినాం అనమాట. మళ్ళీ అక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళినాము. దగ్గరనే ఉంటుంది. లైక్ అది ఏంటంటే జూ స్ట్రీట్ అనమాట. జూ స్ట్రీట్ అంటే ఇక్కడ ఇది ఫేమస్ ఫర్ ఫోటోషూట్స్. సో చూస్తారు కదా ఈ కేరళ అవి హెరిటేజ్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. చాలా మ్యూజియంస్ ఉండే, బట్ మేము అన్నింటికి విజిట్ చేయలేకపోయినాం. బనానా చిప్స్ ఎక్కడ కేరళ అంటే బనానా బనానా బనానా. దెన్ ఇది లాస్ట్ ఎండ్ ఆఫ్ జూ స్ట్రీట్ అనమాట. సో ఇది వ్యూ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇంకొక మ్యూజియం ఉండే, బట్ మేము లేట్గా పోవడం వల్ల ఆ టైమింగ్స్ అయిపోయినాయి అనమాట. దట్టు అది వీకెండ్. ఈ మ్యూజియంస్ అని చెప్పినా కదా ఇట్లా ఉంటాయి. లోనికి ఉంటుంది అనమాట, కానీ మేము లోపలికి పోలేదని అక్కడ. సో చూసుకుంటూ పోతే ఇంకా కేరళ హెరిటేజ్ ఎలిఫెంట్ అక్కడ పక్కన చూస్తే బోట్స్ అనమాట. మస్తు పెయింటింగ్స్ ఉండే ఆడ, బట్ మేము అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ టైం లేకుండే. సో అట్లా చిన్నగా మెల్లమెల్లగా చూసుకుంటూ పోయినాం. ఇక్కడ కొన్ని షాప్స్ అనమాట, లైక్ కేరళ క్లాత్స్, కాటన్ క్లాత్స్ అట్లాంటి కొన్ని అట్లా షాప్స్ ఉండే. జూ టౌన్ చెప్పాక జూ టౌన్ ఆర్ జూ స్ట్రీట్. దెన్ మళ్ళీ అట్లా లాస్ట్కి ఇంక వచ్చేసినాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉండే, బట్ అన్నీ కవర్ చేయలేకపోయినాము. ఇవి కొన్ని అక్కడున్న యాంటిక్ పీసెస్ అన్నమాట. ఇంతటితో ఇది సమాప్తం. బై గైస్.